రద్దీగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా ప్రయాణికుల మొబైల్ ఫోన్లను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును నకరేకల్ పోలీసులు రట్టు చేశారు. నకరేకల్ టౌన్ సిఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి నకరేకల్కు వచ్చి స్థానిక బస్టాండ్లు మరియు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అమాయక ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా ఫోన్లను కాజేస్తోంది. కాపలాగా ఉంటూ అత్యంత చాకచక్యంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుంచి సుమారు 3,50,000 విలువైన ఖరీదైన 21 మొబైల్ ఫోన్లతో పాటు నేరాలకు ఉపయోగించిన ఒక మారుతి సుజుకి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లను చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం అసలు యజమానులకు అప్పగిస్తామని సిఐ హరిబాబు వెల్లడించారు. బస్టాండ్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తమ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశ టీవీ. ముందుగా పత్రికా ప్రకటనకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నకరేకల్ పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా యొక్క జిల్లా ఎస్పీ గారు అయినటువంటి చరచంద్ర పవార్ గారు సార్ ఆదేశానుసారం మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినాం. ఈ సెల్ ఫోన్ దొంగతనాల గురించి, చైన్ స్నాచింగ్స్ గురించి. అయినప్పటికీ కూడా కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయి. అంటే పోయిన నెల 17వ తేదీ ఈ శాలిగవరం సంబంధించినటువంటి గర్రె లక్ష్మయ్య అనేది, అంటే మాదారం కళానం అతని ఊరు. అతను బస్సు ఎక్కడ వచ్చి బస్సు ఎక్కుతా ఉంటే బస్సులో దిగేటప్పుడు ఆ రద్దీ ప్రదేశాల్లో నా సెల్ ఫోన్ దొంగతనం చేసినారు సార్ అని చెప్పేసి మన దగ్గర కంప్లైంట్ ఇచ్చినారు. 21వ తేదీన కంప్లైంట్ ఇస్తే 1930కి ఫోన్ చేసినారు. ఆ సెల్ ఫోన్ నుంచి అమౌంట్ కట్ అయింది సార్, నాది ఒక 1 lakh రూపీస్ కట్ అయిందని అంటే 1930కి ఫోన్ చేస్తే ఎమ్మటే 90,000 రాగా మనకి హోల్డ్లో పడ్డాయి. సో పుట్ ఆన్ హోల్డ్ లేదని కాబట్టి దాని మీద ఎఫ్ఐఆర్ చేసినాం. దొంగతనం కేసు కింద, చీటింగ్ కేసు కింద మరియు ఐటీ యాక్ట్లో మనం ఒక ఎఫ్ఐఆర్ చేసినాం. దాంట్లో విచారణలో భాగంగా ఈరోజు 9 గంటల టైంలో మనం సీసీ కెమెరాలు ఫార్వర్డ్ చేసుకుంటా ఉన్నాం, చెకింగ్ చేస్తా ఉన్నాము. ఇక్కడ వెంకటేష్ అని ఉంటాడు సీసీ కెమెరాలు. అనుమానాస్పదంగా కొంతమంది తిరుగుతున్నారని అంటే ఎస్ఐ గారు వీరబాబు మరియు ఇంకొక మా ఎస్ఐ చారి ఉంటాడు. వీళ్ళు చెరో సైడు వెహికల్ చెకింగ్ మన కానిస్టేబుల్ అయినటువంటి శ్రీనివాసు, శ్రీకాంత్ నేతలతో వెహికల్ చెకింగ్ నడుస్తుంది. వీళ్ళు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే పట్టుబడి చేస్తే వాళ్ళకి వీళ్ళ దగ్గర ఒక కారు కూడా ఉంటుంది. ఈ బ్యాగ్ లో కొన్ని సెల్ ఫోన్లు దొరికినాయి. సో ఐడెంటిఫై చేసి వీళ్ళని ఎంక్వైరీ చేసే వాళ్ళకి ఇలా దొంగతనం చేసినారని తెలిసి ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మనుషుల సమక్షంలో విచారణ చేసినాం. వీళ్ళు ఏంటంటే గతంలో ఈ రిజ్జి కార్ ఏదైతే ఉందో అక్కడి నుంచి హైదరాబాద్ లో నుంచి, దీంట్లో మెయిన్ అనేది ఏంటంటే బేదంపల్లి ప్రభు అనేది ఉంటాడు. ఇతను యాక్చువల్ గా అతనిది ధోని ఏపీలో ఉంటది. అక్కడి నుంచి ఒక 4 years బ్యాక్ ఇక్కడికి వస్తాడు, హైదరాబాద్కి వచ్చేసి ఆటో నడిపించుకుంటుంటాడు. ఆటో నడుపుతుంటే ఈ జీవనాధారం సరిగా లేదు, ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో ఈ చిన్న దొంగతనాలకు అలవాటు పడతాడు. అలవాటు పడితే తూప్రాన్ దగ్గర కూడా గతంలో 2024లో కూడా కేసు ఉందని చెప్పి తెలిసింది. ఆ విచారణలో ఇతనితో కూడా కలిపి ఇంకొక అతను ఆవుల విజయ్ అని చెప్పేసి, ఇది రంగనంపల్లి సిద్దిపేటకు సంబంధించింది. ఇతను ఏంటంటే భార్య వదిలేసిందని చెప్పేసి హైదరాబాద్కి వచ్చేసి వైన్ షాప్ లో దాకుతుంటే వీళ్ళిద్దరు పరిచయం అవుతారు. నేను రోజుకు ఒక 1000 రూపాయలు ఇస్తాను, నాతో కూడా డ్రైవింగ్కి వస్తావనంటే ఇతను కూడా నెమ్మది దిగుతూ ఉంటాడు. అతనితో పాటుగా ఎరుకుల శివశంకర్ అనేసి ఇతను కూడా ధోని, వీళ్ళిద్దరు గతంలో పరిచయం ఉంది. హైదరాబాద్కి వస్తే ఇట్లా దొంగతనం చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే వాళ్ళకి ఆశపడి ఇతను కూడా వస్తాడు. వీళ్ళు గత 20 రోజుల నుంచి కూడా హైదరాబాద్ ఏరియాలో ఇట్లా దొంగతనం చేసేది, చుట్టుపక్కల ఏరియాల్లో ఇక్కడ ఎవరు దొరికితే వాళ్ళకి 5,000కి 10,000కి అట్లా సెల్ ఫోన్లు అమ్మేసుకుంటా చేస్తున్నారు. అదే విధంగా కూడా నిన్న హైదరాబాద్ లో ఒక 10-15 సెల్లు దొంగతనం చేసుకొని మళ్ళీ వస్తే దారిలో కూడా ఇంకొక 5-6 సెల్లు దొంగతనం చేసుకొని మొత్తం 17 సెల్లు, అవి వీళ్ళ దగ్గర ఒక 4 సెల్లు, 21 సెల్లు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. వీటి యొక్క విలువ సుమారుగా 3,50,000 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ కేసులో కూడా వాళ్ళు మన ఈ ఎవరైతే ఉన్నారో గర్రె లక్ష్మయ్య అనే అతన్ని బస్సు ఎక్కుతుంటే ఈ శివశంకర్ అనే అతను బస్సు నుంచి దిగుతున్నట్టు డ్రామా చేసి అతని జేబులో ఉన్నటువంటి ఇటువంటి అట్ట ఒకటి పెట్టుకొని అడ్డాము, అతని జేబుకి అడ్డం పెడితే ఎవరికి కనపడదు. ఈ లోపల ఆ సెల్ని దొంగతనం చేస్తారు. చేసిన దొంగతనం సెల్ని ఏం చేస్తారంటే ఏమంటే అవుట్స్కట్స్ లో పోయేసి ఎవరన్నా తక్కువ రేటుకి, ఇదేమన్నా నా దగ్గర సెల్ ఉంది, నేను డబ్బులు అవసరం పడైనా అంటే తక్కువ రేటుకి ఇచ్చేస్తారు అన్నమాట. ఇచ్చేసడం వలన దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల ఇతనికి 1,00,000 రూపాయలు లాస్ అయినాయి. దీంట్లో
ఈ ముగ్గురిని కూడా రిమాండ్కి పంపిస్తున్నాము. దీంట్లో 21 సెల్లు అలాగే ఒక రిడ్జ్ కార్ని స్వాధీనపరుచుకున్నాము. తదుపరి విచారణ కూడా నడుస్తుంది. అవి మీకు తదుపరి తెలియపరుస్తాము.